హలో అండి, శ్రోతలకు నమస్కారం. ఆరో ఋతుడు నవల 5వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. సీఎం త్రిభువనేశ్వరీదేవి రెసిడెన్స్. పార్టీ ప్రముఖులతో, అధికారులు అనధికారులతోనూ హడావిడిగా ఉంది. కారులోంచి దిగిన చీఫ్ సెక్రటరీ వరదరాజన్ని అందరూ విష్ చేస్తున్నారు. అందరి దృష్టి ఆయన వెనుకున్న అపరిచిత వ్యక్తి మీదే ఉంది. గ్రే కలర్ ప్యాంటు, లైట్ బ్లూ కలర్ షర్టు. విశాలమైన హాలు నిశ్శబ్దంగా ఉంది. విశాలమైన సోఫా మీద త్రిభువనేశ్వరీదేవి కూర్చొని ఉంది. టీవీగా నడుచుకుంటూ తన వైపు వస్తున్న శత్రుఘ్న వైపు సూటిగా చూసింది త్రిభువనేశ్వరీదేవి. రాత్రి చాలాసేపు శత్రుఘ్న ఆలోచనలతోనే గడిపింది త్రిభువనేశ్వరీదేవి. శత్రు ఆ పేరుతో చాలా పరిచయం ఆమెకు. కానీ ఇసుకలో ఇంకిపోతున్న నీళ్ళలాంటి జ్ఞాపకాల్ని తోసుకొని తన ముందుకొచ్చి సెల్యూట్ చేసి నిల్చున్న శత్రుఘ్నను చూసి తెప్పకెళ్ళింది త్రిభువనేశ్వరీదేవి. శత్రుఘ్న పరిస్థితి కూడా అలాగే ఉంది. త్రిభువన ఆ 4 అక్షరాల్ని ఆయన మర్చిపోలేడు. హృదయం చుట్టూ 4 గోడల్ల ఆ 4 అక్షరాలు. గోరింటాక్ చేతుల మీద జ్ఞాపకాల మెరుపు మరకలు. నేరేడు పళ్ళ కోసం తెల్లవారక ముందే పరిగెత్తిన మధురమైన క్షణాలు. ఏటిగట్టును తాకి అలలు ఒకదాన్నొకటి పెనవేసుకుని వెనక్కి వెళ్ళిపోతున్నాయి. శత్రువు, పెద్దయ్యాకేం చేస్తావు? చిన్న పెదాన్ని చిత్రంగా తిప్పుతూ అడిగిన ప్రశ్న. నువ్వేం చేస్తావో చెప్పు. నేనా? హెడ్ మాస్టర్ని అవుతా. మాస్టర్ని అవుతావా? ఎందుకు? అందరినీ కొట్టొచ్చు కదా. ఆ మాటకు ఆ 7 ఏళ్ల పాప పెద్ద ఆనందనాన్ని నవ్వి నాకు పెద్ద తుపాకులు పట్టుకుని వెళ్ళే వాళ్ళంటే ఇష్టం నెమ్మదిగా అంది. ఆలోచనల్లో పడ్డాడు ఆ కుర్రాడు. అయితే పెద్ద మిలిటరీ ఆఫీసర్ని అవుతా, యుద్ధాలు చేస్తా. నువ్వేమో పిరికివాడివి, యుద్ధం చేయాలంటే ధైర్యం కావాలి. నాకు ధైర్యం ఉందిలే, నువ్వే పిరికిదానివి. బల్లిని చూసి 3 రోజులు జ్వరం తెచ్చుకున్నది నువ్వే. చిన్ననాటి శత్రువు చిన్నగా నవ్విన నవ్వు. అవును, త్రిభువనకు బల్లికి అసలు పడదు. అకస్మాత్తుగా ఆ విషయం జ్ఞాపకానికి వచ్చింది శత్రుఘ్నకు. హ్యాపీ టు సీ యూ మిస్టర్ శత్రుఘ్న, ప్లీజ్ బీ సీటెడ్. ఆ గొంతులోని కాఠిన్యాన్ని మొట్టమొదటిసారి విన్నాడు శత్రుఘ్న. ఈ త్రిభువన ఆ త్రిభువన కాదు. తన చిన్ననాటి త్రిభువన కాదు. తనతో కలిసిమెలిసి తిరిగిన త్రిభువన కాదు. ఈ త్రిభువనేశ్వరి వేరు. త్రిభువనేశ్వరికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు శత్రుఘ్న. సీఎం చీఫ్ సెక్రటరీ వరదరాజన్ వైపు చూసింది. వరదరాజన్ గొంతు సవరించుకున్నాడు. శత్రుఘ్నను ఎందుకు పిలిపించాల్సి వచ్చిందో సంక్షిప్తంగా చెప్పాడు వరదరాజన్. మద్య నిషేధం ప్రభుత్వ పాలసీయే కాదు, సీఎం గారి ప్రగాఢమైన కోరిక. మద్యాన్ని నిషేధించాలంటే ముందుగా కల్తీ సారాన్ని అరికట్టాలి. ఎన్ఫోర్స్మెంట్ సెల్ ప్రధాన లక్ష్యాల్లో అది ఒకటి. రెండోది లిక్కర్ సిండికేట్స్ని ఎదుర్కోవడం. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లోంచి కొంతమంది సీనియర్స్ని ఎన్ఫోర్స్మెంట్ సెల్కి ట్రాన్స్ఫర్ చేశాం. 10 నిమిషాల తర్వాత పెదవి విప్పింది సీఎం త్రిభువనేశ్వరీదేవి. మిస్టర్ శత్రుఘ్న, మీరు డైరెక్ట్గా సీఎం కంట్రోల్లోనే ఉంటారు. మీకు వరదరాజన్ అడ్వైజర్గా ఉంటారు. ఎన్ఫోర్స్మెంట్ సెల్కు సంబంధించి మీరు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. ఫుల్ పవర్స్ మీకు ఇస్తున్నాను. మీ స్టాఫ్, మీ ఆపరేషన్, మీ ప్లానింగ్ అంతా మీ ఇష్టం. స్పెషల్ ఐడెంటిటీ మీకు ఇస్తున్నాను. ప్రూవ్ యువర్ సెల్ఫ్. చెప్పడం ఆపి శత్రుఘ్న ముఖంలోకి చూసింది త్రిభువనేశ్వరీదేవి. నెమ్మదిగా పెదవి విప్పాడు శత్రుఘ్న. ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్. దట్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్. ఏ రాష్ట్రంలోనైనా మాఫియా ముఠాలు ప్రత్యేకంగా లేవు. పొలిటికల్ సిస్టంలో ఆ ముఠాలు ఒక భాగమైపోయాయి. మాఫియా ముఠాల అవసరం పొలిటీషియన్స్కు ఉంది. అందుకే పొలిటీషియన్స్ వాళ్ళని రక్షించేది. ఎక్కడైనా ఈ వ్యవస్థ ఒక్కటే. 2 రోజుల క్రితం ఈ రాష్ట్రంలో హైదరాబాద్లో కల్తీ సారా చావులు యాక్సిడెంటల్గా జరిగాయని నేను అనుకోను. ప్రస్తుత వ్యవస్థలో పాలిటిక్స్కు, పొలిటీషియన్స్కు ప్రమేయం లేకుండా ఏ సంఘటన జరగదు. ఆవేశంగా అన్నాడు శత్రుఘ్న. యు ఆర్ కరెక్ట్ మిస్టర్ శత్రుఘ్న. ఎవరితో విభేదించినా, ఎవరితో పోరాడినా ఇట్స్ ఏ కామన్ ఫైట్ అగైనెస్ట్ ఈవెల్, సోషల్ ఈవెల్. మీరేం చేస్తారో, ఎలా చేస్తారో నాకు అనవసరం. ఆపరేషన్ షుడ్ సక్సెస్. మరేం మాట్లాడలేదు శత్రుఘ్న. ఎన్ఫోర్స్మెంట్ సెల్ హెడ్ క్వార్టర్స్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? అడిగింది వరదరాజన్ని త్రిభువనేశ్వరీదేవి. రెడ్ హిల్స్లో మేడం. మిస్టర్ శత్రుఘ్న, మీకు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా ఆస్క్ మిస్టర్ వరదరాజన్. ఓకే. అప్పుడే లోనికి వచ్చాడు హేమాద్రి శర్మకు సీఎం స్వయంగా శత్రుఘ్నని ఇంట్రడ్యూస్ చేసింది. హేమాద్రి శర్మ ముఖం వైపు నిశ్చితంగా చూశాడు శత్రుఘ్న. తర్వాత చీఫ్ సెక్రటరీ వరదరాజన్ ఛాంబర్లో స్పెషల్ మీటింగ్ జరిగింది. ఎక్సైజ్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు అఫీషియల్స్తో పాటు ఎక్సైజ్ మినిస్టర్,
హోమ్ మినిస్టర్, హోమ్ సెక్రటరీ, ఎక్సైజ్ కమిషనర్ కూడా ఆ స్పెషల్ మీటింగ్కు హాజరయ్యారు. శత్రుఘ్నను అందరికీ పరిచయం చేశాడు వరరాజన్. చీఫ్ సెక్రటరీ ఛాంబర్ నుంచి బయటకు వచ్చి డీసీపీ శత్రుఘ్న లిఫ్ట్ దిగి పార్కింగ్ వైపు పెడుతున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటిలా వచ్చారు? భుజానికి హ్యాండ్ బ్యాగ్, జీన్ ప్యాంట్, లూజ్ షర్ట్, హుషారుగా తన వైపు వస్తున్న అమ్మాయిని చూడగానే చటుక్కున ఎయిర్పోర్ట్లో సంఘటన గుర్తుకొచ్చింది శత్రుఘ్నకు. ఐఎమ్ రిపోర్టర్ మధులి. మీకు తెలియదు కానీ ఫేమస్ రిపోర్టర్ని రండి. ఏమిటి, సీఎం గారిని కలవడానికి వచ్చారా? నకసిక పర్యంతం తన వైపు సూటిగా చూస్తున్న శత్రుఘ్నను చూసి తడబడింది మధులి. ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఎప్పుడు ఆడపిల్లల్ని చూడనట్టు జోక్ వేసింది మధులి కళ్ళల్లోకి చూసి పలకరింపుగా నవ్వి ముందుకెళ్ళబోయాడు శత్రుఘ్న. వెళ్ళనివ్వలేదు మధులి. ఎన్ఫోర్స్మెంట్ సెల్ చీఫట కదా మీరు? ఎప్పుడు ఖాళీగా ఉంటారు సార్ మీరు? ఎర్రటి పెదవులతో నవ్వింది మధులి. ఎందుకు? వచ్చేపోయే వాళ్ళిద్దరి వైపు చూస్తున్నారు. ఏంటి సార్ ఆ ప్రశ్న? ఆ మాత్రం మీకు తెలీదా? మీసాలు బాగుంటాయి సార్, మీరే కట్ చేసుకుంటారా? మధులి పరిస్థితి ఏం అర్థం కావడం లేదు శత్రుఘ్నకు. ఆమె బారి నుండి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తున్నాడు. ఏం సార్ మాటలు రావా? మీకు మాటలు రాకపోయినా పర్వాలేదు, నేనే మాట్లాడిస్తాను కానీ ఈవినింగ్ ఫోన్ చేసి రమ్మంటారా? అల్లరిగా అడిగింది మధులి. అలాగే రండి, మరేమనాలో తెలియక అన్నాడు శత్రుఘ్న. ఒక అరగంట చాలు సార్, మీ సంగతి ఏదో చూసేద్దామని. సియు సార్. మరీ అల్లరి పెట్టడం బాగోదని ముందుకెళ్ళబోయిన మధులి తన చేతి మీద చెయ్యి పట్టడంతో తలెత్తి సూటిగా శత్రుఘ్న కళ్ళలోకి చూసింది. వాట్ 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 సార్, ఏంటిది? జవాబు ఇవ్వలేదు శత్రుఘ్న. సూటిగా ఆమె కళ్ళల్లోకి పెదవుల వైపు చూసి తన చేతుల్ని ముందుకు కదిపాడు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపుగానే ఆమె షర్ట్ పై బటన్ని పెట్టేసి తన జీప్ వైపు నడిచాడు శత్రుఘ్న. షర్ట్ పై బటన్ని పెట్టుకోవడం అలవాట్లేదు మధులికి. సిగ్గుపడింది మధులి. జీపులో కూర్చున్న శత్రుఘ్న వైపు చూసింది. మిస్ మధులి, ఆడపిల్లలు అంత బాహాటంగా గుండెలు పారేసుకోకూడదు. ముందుకెళ్ళిపోతున్న జీపులోంచి వినిపించింది ఆ మాట. చిరచిరలాడుతూ చూసింది డ్రైవింగ్ సీట్లో ఉన్న శత్రుఘ్న వైపు. అప్పటికే జీప్ ముందుకు కదిలిపోయింది. ఎందుకో తనలో తనే నవ్వుకుంది. ఆలోచనలతోనే ముందుకడిగేసింది. మధులి ఆలోచన నిండా శత్రుఘ్న చిలిపి నవ్వు. అప్పటికి శత్రుఘ్న లకడికాపూల్ రోడ్ మీద ఉన్నాడు. హైదరాబాద్లోని రెడ్ హిల్స్ ఏరియాలోని ప్రొహిబిషన్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ హెడ్ క్వార్టర్స్ మెయిన్ గేట్లోంచి దూసుకొచ్చి పోర్టుకోలో ఆగింది జిప్సీ జీప్. పరిసరాలను పరికిస్తూ కళ్ళద్దాల్ని సవరించుకుని కిందకు దిగాడు శత్రుఘ్న. లోనికి వస్తున్న డీసీపీ శత్రుఘ్నకు స్వాగతం చెప్పడానికి ఎదురుగా వెళ్ళాడు ముకుంద్ వెనుక ప్రసాద్ బాబుని చీఫ్ సెక్రటరీ పేషీలోనే కలుసుకున్నాడు శత్రుఘ్న. వెల్కమ్ సార్. ముకుంద్ ముందుగా సెల్యూట్ చేసి ఆ తర్వాత షేక్ హ్యాండ్ ఇస్తూ అన్నాడు. ఓల్డ్ బిల్డింగ్ నిజాం ప్యాలెస్లా ఉంది. బిల్డింగ్ అంతా చూస్తూ తన చాంబర్ వైపు అడుగులు వేస్తున్నాడు శత్రుఘ్న. అప్పటికే స్టాఫ్ పరిచయం అయిపోయింది. డీసీపీ శత్రుఘ్న పర్సనల్ స్టాఫ్ పిఏ రమాకాంత్, స్టెనోకమ్ టైపిస్ట్ అరవింద్ వెంటరాగా తన ఛాంబర్లోకి అడుగు పెట్టాడు శత్రుఘ్న. 3 గంటలు గడిచాయి. ఇమ్మీడియట్గా తను చూడాల్సిన ఫైల్స్ అన్నింటినీ ఆసక్తిగా చూస్తున్నాడు శత్రుఘ్న. ఆ సమయంలో ఎదురుగా ప్రసాద్ బాబు ఉన్నాడు. ఈ ఆదిభిక్షు ఎవరు? సడన్గా డిపార్ట్మెంట్ నుంచి ఎందుకు సస్పెండ్ అయ్యాడు? ఆదిభిక్షు పేరుని శత్రుఘ్న నోటి వెంట వినగానే ప్రసాద్ బాబు ముఖంలో రంగులు మారిపోయాయి. తీయక ఆ ఫైల్ ఎందుకు తీశారు సార్? ఒక్క ఆదిభిక్షే కాదు, చాలామంది సస్పెండ్ అయ్యారు సార్. ఎవడైనా ఎందుకు సస్పెండ్ అవుతాడు సార్? లిక్కర్ సిండికేట్ లీడర్ అబ్బాయి నాయుడు ముఠాతో కుమ్మక్కయ్యాడు, లంచానికి ఆశపడ్డాడు, డిపార్ట్మెంటల్ సీక్రెట్స్ని లీక్ చేశాడు, దొరికిపోయాడు, నెమ్మదిగా చెప్పాడు ప్రసాద్ బాబు. 30 years డిపార్ట్మెంట్లో నిజాయితీగా ఉన్న వ్యక్తి సడన్గా లంచానికి ఆశపడ్డా? ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఆయన పర్సనల్ ఫైల్లో ఏ రిమార్కులు లేవు. ఆదిభిక్షు మీద ఛార్జ్ షీట్ తయారు చేసింది మీరే కదూ? ఎస్ సార్. ఆదిభిక్షుని కలుసుకోవడానికి వీలవుతుందా? ప్రసాద్ బాబు ఏదో చెప్పే లోపలే శత్రుఘ్న నోటి నుంచి ఆ మాట రావడంతో ప్రసాద్ బాబు మరేం మాట్లాడలేకపోయాడు. కష్టం సార్. సడన్గా సీట్లోంచి లేచి బయటకు వచ్చేశాడు ప్రసాద్ బాబు. సడన్గా ప్రసాద్ బాబు ఎందుకు వెళ్ళిపోయాడు? ఒక పక్క ఆదిభిక్షు ఫైల్ని వెరిఫై చేస్తూనే ఇంకో పక్క ఆలోచిస్తున్నాడు శత్రుఘ్న. వెంటనే ఇంటర్కమ్ నొక్కాడు. అదే సమయంలో లోనికి వచ్చాడు ముకుంద్. సార్, ఇంపార్టెంట్ న్యూస్. ఏమిటన్నట్టు చూశాడు శత్రుఘ్న. ఇప్పుడే బాలానగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ పద్మనాభన్ ఫోన్ చేశాడు సార్. దేని గురించి?
అదే సార్, అబ్బాయి నాయుడు సారా లారీలు హైవే నెంబర్ 9 గుండా ఈరోజు తెల్లవారుజామున వెళతాయట. హరీషు చేతిలోని ఫైల్ని వెంటనే పక్కన పడేశాడు శత్రుఘ్న. ఎస్ సార్, సారాని మహారాష్ట్రకు తరలించే ప్రయత్నం అనుకుంటాను నెమ్మదిగా అన్నాడు ముకుంద్. ఒక్కసారి బాలానగర్ ఎస్ఐకి ఫోన్ చేయండి హుషారుగా అన్నాడు శత్రుఘ్న. మరో 3 నిమిషాల్లో ఎస్ఐ పద్మనాభం లైన్లోకి వచ్చాడు. ఎస్ సార్, మన ఇన్ఫార్మర్ల ద్వారా నెల్లూరు నుంచి మనకు వచ్చిన న్యూస్ సార్. దాదాపు 10 లారీలు హైవే నెంబర్ 9 చెప్పుకుపోతున్నాడు పద్మనాభం. ఫోన్ కట్ చేశాడు శత్రుఘ్న. ఎదురుగా నుంచిన ముకుంద్ వైపు చూశాడు. మిస్టర్ ముకుంద్, ఈ విషయం డిపార్ట్మెంట్లో మరెవరికైనా తెలుసా? లేదు సార్, ఫోన్ నేనే రిసీవ్ చేసుకున్నాను సార్ చెప్పాడు ముకుంద్. మిస్టర్ ముకుంద్, ఈరోజు రాత్రి మనకు నైట్ డ్యూటీ. శత్రుఘ్న మాటల్లోని భావం అర్థమైంది ముకుంద్కు. మన ఇద్దరమేనా సార్? అవుట్స్కర్ట్స్ పోలీసుల హెల్ప్ తీసుకుంటే బాగుంటుంది సార్. నో మిస్టర్ ముకుంద్, ఈ ఆపరేషన్ని సీక్రెట్గానే చేద్దాం. లారీలన్నీ ఒకే దారిలో వస్తాయని నేను అనుకోను సార్. అందుచేత మన ఎక్సైజ్ పోలీసులనైనా తీసుకెళ్తే బాగుంటుంది సార్. ఎందుకు? సీరియస్గా అడిగాడు శత్రుఘ్న. అబ్బాయి నాయుడు మనుషుల్ని మనం తక్కువగా అంచనా వేయకూడదు సార్. మీకు ఇక్కడ పరిస్థితిని తెలియదు సార్. అంతకంటే ఎక్కువ చెప్పలేకపోయాడు ముకుంద్. ఆ మాటలకు సూటిగా ముకుంద్ వైపు చూశాడు శత్రుఘ్న. మిస్టర్ ముకుంద్, ఒక్కరూ రావడానికి మీకు భయమైతే రావడం మానేయండి. ఐ కెన్ టేక్ దట్ రిస్క్. లేచి నిలబడ్డాడు శత్రుఘ్న. 12 o'clockకి నేను రెడీగా ఉంటాను సార్. 2 క్షణాల తర్వాత చెబుతున్న ముకుంద్ వైపు నవ్వుతూ చూశాడు శత్రుఘ్న. ప్రతిదాన్ని ఊహించుకుని మనం భయపడకూడదు మిస్టర్ ముకుంద్. మనల్ని చూసి భయపడాలి. పక్కనే ఉన్న హైదరాబాద్ సిటీ న్యూస్ వైపు చూస్తూ గంభీరంగా అన్నాడు శత్రుఘ్న. హైదరాబాద్ సిటీ గాఢంగా నిద్రపోతోంది. సిటీకి 9 మైళ్ళ దూరంలో రోడ్ నెంబర్ 9 చెక్ పోస్ట్ దగ్గర జీప్లో కూర్చున్నాడు శత్రుఘ్న. రోడ్డు మీద నిలబడ్డాడు ముకుంద్. ఇద్దరి దగ్గర 2 పిస్టల్స్ తప్ప మరే ఆయుధాలు లేవు. ఈ పరిస్థితి విచిత్రంగా ఉంది ముకుంద్కు. అక్రమంగా సారాన్ని తరలిస్తున్న లారీలను పట్టుకోవడానికి ఇదివరలో జరిగిన హంగామా గుర్తుకొచ్చింది. ఎక్సైజ్ పోలీసులు, మామూలు పోలీసులు, ఎస్ఐలు, పెట్రోలింగ్ వ్యాన్లు అంతా హడావుడిగా ఉండేది. ఒక్కడే ఫైట్ చేయడానికి ఇది సినిమానా? అబ్బాయి నాయుడుతో వ్యవహారం. అబ్బాయి నాయుడు దెబ్బ ఒకటి తింటేనే కానీ అసలు విషయం తెలియదు. అందుకే శత్రుఘ్న దృష్టిలో తను చెడ్డవడం ఇష్టం లేక శత్రుఘ్న వెనుక వచ్చాడు ముకుంద్. 12, 12:30, 1 గంట. కొండల మించి వస్తున్న చల్లని గాలి, కీచురాళ్ల శబ్దం. మరో అరగంట గడిచింది. ఏదో అనుమానం వచ్చింది శత్రుఘ్నకు. ముకుంద్, మనం కరెక్ట్ ప్లేస్లోనే ఉన్నామా? అవును సార్, నేషనల్ హైవే 9లో. ఇది మల్కాపూర్ పాయింట్ సార్. నేషనల్ హైవేలో వెళ్ళే ఏ వెహికల్ అయినా ఈ చెక్ పాయింట్ను టచ్ చేసి వెళ్లాల్సిందే సార్. అబ్బాయి నాయుడు లారీలు మహారాష్ట్ర వెళ్ళడమే నిజమైతే ఈ మల్కాపూర్ రోడ్ మించే వెళ్ళాలి సార్. మరోసారి స్పష్టంగా చెప్పాడు ముకుంద్. చేతి గడియారం వైపు చూసుకున్నాడు డీసీపీ శత్రుఘ్న. 2:25 మీరు ఇక్కడే ఉండండి అని జీప్ ఎక్కాడు శత్రుఘ్న. ఎంత దూరం వెళ్ళాడో తెలియదు. దాదాపు నల్గొండ బార్డర్ వరకు వచ్చేశాడు. ఎక్కడా అనుమానించదగ్గ లారీ ఒక్కటి కనిపించలేదు. తిరిగి వచ్చేస్తున్నాడు. అబ్బాయి నాయుడు మనుషులు తనను ఫోన్ని చేయడానికి ప్రయత్నించలేదు కదా. ఆలోచన రాగానే శత్రుఘ్న వంటలోని రక్తం సర్వమని పరుగు తీసింది. 70 కిలోమీటర్ల వేగంతో జీపు పరుగులు తీస్తుంది. అదే సమయంలో జీపుకి 1/2 కిలోమీటర్ దూరంలో ఓ లూనా నెమ్మదిగా రోడ్డు పక్కన వెళుతోంది. జీపు స్పీడుని పెంచాడు శత్రుఘ్న. హెడ్లైట్ల వెలుగులో లూనా మీద వ్యక్తిని చూసి మరింత నిర్ఘాంతపోయాడు అతను. మధులి, రిపోర్టర్ మధులి. తల తిప్పి చూసిన మధులి పక్కన జీపులో ఉన్న వ్యక్తిని చూసి లూనాకి సడన్గా బ్రేక్ వేసింది. అవుట్స్కర్ట్స్ అర్ధరాత్రి ఎవరి కోసం సార్ బయట? హుషారుగా అంది మధులి. ఇప్పుడు ఇలాంటి సమయంలో మీరు ఎదురు ప్రశ్న వేశాడు శత్రుఘ్న. మన దేశానికి నిజంగా స్వాతంత్రం వచ్చిందో లేదోనని టెస్ట్ చేస్తున్నాను సార్. అదెలా? అమాయకంగా ప్రశ్నించాడు శత్రుఘ్న. గాంధీ గారు ఏం చెప్పారు? అర్ధరాత్రి ఒంటరిగా ఆడది తిరిగిన నాడే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్లని చెప్పలేదు అందుకన్నమాట. గాంధీ గారు చెప్పడం బాగానే ఉంది కానీ మీరు అవుట్స్కర్ట్స్లో ఎందుకు తిరుగుతున్నారని. ఏం అనుమానం మీద అరెస్ట్ చేస్తారా? చెయ్యండి సార్. ఎందుకైనా మంచిది. జాగ్రత్తగా వెళ్ళండి. గుడ్ నైట్. మరో క్షణంలోనైతే మధులిని కాసేపు ఎంటర్టైన్ చేసేవాడు. గేర్ మార్చాడు. జీప్ ముందుకెళ్ళిపోయింది. ఆలోచనలో పడింది మధులి. ఇంత అర్ధరాత్రి ఈ మగాడు అవుట్స్కర్ట్స్లో ఎందుకు తిరుగుతున్నాడబ్బా? జీప్ వెనకే లూనాని పరుగులు తీస్తుంది మధులి. మరో 40 నిమిషాల తర్వాత చెక్ పోస్ట్ దగ్గర నిలబడ్డ శత్రుఘ్నకు దూరంగా మిరుమిట్లు గలుపుతూ ఏదో హెడ్లైట్ల వెలుగు కనిపించడంతో ఏవో లారీలు సార్ రోడ్ నెంబర్ 11లో వెళుతున్నట్లున్నాయి.
మరేమాత్రం ఆలస్యం చేయలేదు శత్రుఘ్న. జీప్ ఎక్కాడు. ముకుంద్ కమాన్ క్విక్. ముకుంద్ జీప్ ఎక్కాడు. జీప్ 70 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. లారీలకు శత్రుఘ్న జీపుకు మధ్య కిలోమీటర్ దూరమే ఉంది. ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకుని డ్రైవ్ చేస్తూనే రెండో చేత్తో లేస్ట్ బాంబులోని పిస్టల్ని తీసి పట్టుకున్నాడు. వెనుక నుంచి తమని పోలీస్ జీప్ ఫాలో అవుతోందని పసికట్టిన లారీల డ్రైవర్లు వేగాన్ని పెంచారు. అయినా లాభం లేకపోయింది. శత్రుఘ్న జీప్ లారీలన్నింటినీ దాటుకుని మొదటి లారీ వైపు దూసుకెళ్ళింది. ముందు జాగ్రత్త చర్యగా శత్రుఘ్న ఆ లారీ టైర్ను షూట్ చేశాడు. లారీ కంట్రోల్ తప్పిపోయింది. రోడ్ సైడ్ చెట్టుకి గుద్దేసింది. ఆ వెనకనే పరిగెడుతున్న లారీలు ఆ గాబరాలో ఇంకొకటి ఢీకొన్నాయి. స్టీరింగ్ను ముందుకు ఇచ్చి జీపులోంచి ఒక్క ఉదిన దూకి మొదటి లారీ క్యాబిన్ వైపు పరిగెత్తి క్యాబిన్ డోర్ తెరిచి డ్రైవర్ని బయటకు లాగాడు. ఊహించని పరిణామానికి లారీ డ్రైవర్ బెత్తరపోతూ నిల్చుండిపోయాడు. ఒక్కొక్క లారీ డ్రైవర్ కిందకు దిగిపోయాడు. మిస్టర్ ముకుంద్, హయత్ నగర్ పోలీస్ స్టేషన్కి మెసేజ్ ఇవ్వండి, అర్జెంట్ కేక వేశాడు శత్రుఘ్న. అప్పుడు సమయం దాదాపు 5 గంటలైంది. మరో 20 నిమిషాల్లో హయత్ నగర్ నుంచి ఎస్ఐ ఆధ్వర్యంలో 2 జీపులు వచ్చాయి. లారీ డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. లారీని కంట్రోల్ రూమ్ దగ్గరకు తీసుకురండి, గర్వంగా టీవీగా చెప్పాడు శత్రుఘ్న. అబ్బాయి నాడికి చెందిన 10 సారా లారీల్ని ఎన్ఫోర్స్మెంట్ సెల్ చీఫ్ శత్రుఘ్న రాత్రి అతి సాహసంగా చేసి పగడ్బందీగా పట్టుకున్నాడట. రాజధాని నగరంలోని పొలిటికల్ పేపర్ సర్కిల్స్లో ఈ వార్త బాంబులా పేలింది. సరిగ్గా 8 గంటలు కంట్రోల్ రూమ్ పోలీస్ ఎక్సైజ్ అఫీషియల్స్తో నిలబడిపోయింది. అప్పటికే లారీలు కంట్రోల్ రూమ్ ముందున్నాయి. ఆ లారీల వెనుక పెద్ద పెద్ద డ్రమ్ములు. ఓల్డ్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లోని కొంతమంది ఎమ్మెల్యేలు ఈ న్యూస్ని విని నమ్మలేక స్వయంగా చూడడానికి వచ్చారు. అబ్బాయి నాయుడిని కొట్టే మొనగాడు ఇన్నాళ్ళకి మన ఆంధ్రాలో ఒకడున్నాడండి, ఒక ఎమ్మెల్యే కామెంట్ చేశాడు. శత్రుఘ్న ఐజీకి లారీ డ్రైవర్లను అప్పగించాడు. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆ లారీలకున్న నెంబర్ ప్లేట్లను, వాటి రిజిస్ట్రేషన్ని గుర్తించి వాటి ఓనర్ అబ్బాయి నాయుడినని గుర్తించాడు. ఐజీ ఆర్డర్తో పోలీసులు లారీల్లోని లోడ్ను కిందకు దించుతున్నారు. హోమ్ మినిస్టర్ సీఎం భువనేశ్వరిదేవికి ఈ న్యూస్ను తెలియజేశాడు. ఈ వార్త తెచ్చిన చీఫ్ సెక్రటరీ వరదరాజన్ తనే స్వయంగా కంట్రోల్ రూమ్కు బయలుదేరాడు. కంట్రోల్ రూమ్ ఎదుట సారా డ్రమ్ముల్ని ధ్వంసం చేసే కార్యక్రమం మొదలైంది. తన జీప్ దగ్గర చేతులు కట్టుకుని నిలబడి టీవీగా డ్రమ్ముల వైపు వాటిని ధ్వంసం చేయడానికి చేతుల్లో గుణపాలతో వెళుతున్న 3 ఎక్సైజ్ కానిస్టేబుళ్ల వైపు చూస్తున్నాడు డీసీపీ శత్రుఘ్న. కానిస్టేబుల్స్ ముందుకు నడిచారు. ప్రెస్ ఫోటోగ్రాఫర్లు ఆ దృశ్యాన్ని అంచెల వారీగా తీయడానికి కెమెరాలు సిద్ధం చేసుకుంటున్నారు. వాళ్ళ మధ్య మధులి కూడా ఉంది. 1, 2, 3, 4, 5 ఎక్సైజ్ కానిస్టేబుళ్లు విసురుగా గుణపాలెత్తి డ్రమ్ముల్ని పొడుస్తున్నారు. డ్రమ్ముల్లోంచి కుళాయి దాగల్లాగా చిమ్ముతోంది ద్రవం. కెమెరాలు క్లిక్మంటున్నాయి. చప్పట్లు హోరెత్తుతున్నాయి. అధికారుల పెదాల మీద చిరునవ్వులు తొణిగిసలాడుతున్నాయి. అన్ని డ్రమ్ముల్లోంచి ద్రవం ప్రవహిస్తోంది. ఆ ప్రవహిస్తున్న ద్రవం వైపు పరిశీలనగా చూస్తున్న శత్రుఘ్న ఎందుకో జీపు దగ్గర నుంచి ముందుకు అడుగు వేశాడు. 3 అడుగుల దూరంలో నేల మీద పాకుతున్న ద్రవాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. ముక్కు దగ్గర పెట్టి వాసన చూశాడు. అది సారా కాదు. అందరూ ఊహిస్తున్నట్టుగా అది సారా కాదు, చెరువు నీరు. శత్రుఘ్న ముఖం వెలవెలాబోయింది. ఎదురుగా ఉన్న హోంమంత్రి, ఎక్సైజ్ కమిషనర్ల వైపు చూశాడు. దిస్ ఈజ్ నాట్ లిక్కర్ సార్, ప్యూర్ వాటర్. ఒక్క క్షణం శత్రుఘ్నకు 1000 వోల్టుల ఎలక్ట్రిక్ వైర్ వంటికి చుట్టుకున్నట్టుగా అయిపోయింది. ఒక క్షణం శత్రుఘ్న అలా ఆలోచన రహితంగా అయిపోయాడు. గబుక్కున్న ఎక్సైజ్ కమిషనరు ఆ ద్రవాన్ని చేతిలోకి తీసుకుని రుచి చూశాడు. ఎస్, వాటర్. శత్రుఘ్న ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. ఎర్రటి ముఖం మరింత ఎర్రగా తయారైంది. సారా కాదు, ఉత్తి నీరట. జనం రకరకాలుగా చెప్పుకోవటం ప్రారంభించారు. ముకుంద్ అయోమయంగా చూశాడు శత్రుఘ్న వైపు. గబగబా లారీ డ్రైవర్ల దగ్గరికి వెళ్ళాడు. ఆ డ్రమ్ములో ఉన్నది నీళ్ళని ఎందుకు చెప్పలేదు? మమ్మల్ని చెప్పనివ్వలేదు కదా సార్. మమ్మల్ని చూసి నేషనల్ హైవేని వదిలేసి ఎందుకు పక్కదారి పట్టారు? మాకు నేషనల్ పర్మిట్ లైసెన్స్ లేదు సార్, అమాయకంగా చెప్పారు వాళ్ళు. తల తిప్పి చూశాడు ముకుంద్. అప్పటికే శత్రుఘ్న జీపులో కూర్చున్నాడు. జీపులో అవమానంతో వెళ్ళిపోతున్న శత్రుఘ్న వైపు జాలిగా చూసింది మధులి. మరో గంట తర్వాత కంట్రోల్ రూమ్ ఎదుట అంతా ఖాళీ అయిపోయింది. కానీ సరిగ్గా అదే సమయంలో పోలీసులకు కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి కానీ
ప్రెస్ వాళ్ళకు కానీ తెలియని ఒక వింత సంఘటన జరిగింది. కంట్రోల్ రూమ్ ఎదుట ఎక్సైజ్ పోలీసులు నీళ్ల డ్రమ్ముల్ని ధ్వంసం చేస్తున్న సమయంలోనే సిటీ మధ్యలోంచి ఓ 10 లారీలు సారా బ్యారెల్స్తో వెళ్ళిపోయాయి నిశ్శబ్దంగా. ఆ విషయం వెంటనే ఫోన్ల ద్వారా తెలుసుకున్నాడు. వెంటనే ఫోన్ ద్వారా తెలుసుకున్న అబ్బాయి నాయుడు నవ్వుకున్నాడు. ఎన్ఫోర్స్మెంట్ సెల్ ఆఫీస్ అంతా నిశ్శబ్దంగా ఉంది. ముకుంద్ శత్రుఘ్న కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పటికి 2 సార్లు చీఫ్ సెక్రటరీ ఫోన్ చేశాడు. జరిగిన సంఘటన విషయంలో ముకుంద్కు బాధగా ఉంది. శత్రుఘ్న ఇంకెంత బాధపడుతున్నాడో. సరిగ్గా 12 గంటలైంది. పోర్టికోలో జీప్ ఆగడంతో ప్యూన్ రామయ్య గాబరాగా బయటకు పరిగెత్తాడు. గబగబా లోనికి వస్తున్న శత్రుఘ్నకు సెల్యూట్ చేశాడు ముకుంద్. ఆ ముకుంద్ వైపు తలెత్తి చూసి తన ఛాంబర్ లోనికి స్ప్రింగ్ డోర్కి అంటించి ఉన్న న్యూస్ పేపర్ కట్టింగ్ను చూస్తూ ఒక క్షణం అలాగే ఉండిపోయాడు. అది సమాజం డైలీ పేపర్ ఫస్ట్ పేజీ. సారాకు బదులు నీళ్లను పట్టుకున్న డీసీపీ శత్రుఘ్న. ఆ కటింగ్ను తన ఛాంబర్ డోర్ మీద ఎవరంటించారు? విసురుగా తల తిప్పి పక్కకు చూశాడు శత్రుఘ్న. ఎవరు అతికించారు దాన్ని? కోపంగా అడిగాడు ముకుంద్ పక్కనున్న ప్యూన్ రామయ్యను. అతను వెలవెలబోయాడు. నాకు ఎరకలేదు సాబ్ అని ముందుకెళ్ళాడు ఆ పేపర్ని తొలగించడానికి. దాన్ని అలాగే ఉంచు. పేపర్ని తీసినంత మాత్రాన పరాజయాన్ని తీసేయలేం. గబాబా లోనికి వెళ్ళిపోయాడు శత్రుఘ్న. కుర్చీలో కూర్చుని ఫైల్ తిరిగేస్తున్న శత్రుఘ్న డోర్ చప్పుడికి తలెత్తి చూశాడు. ముకుంద్, సారీ సార్, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు నెమ్మదిగా అన్నాడు. ఇప్పుడు ఏం జరిగింది? ఒక అటెంప్ట్ సక్సెస్ కాలేదు, అందుకోసమేనా మీరు అలా ఉన్నారు మిస్టర్ ముకుంద్? గంభీరంగా అన్నాడు శత్రుఘ్న. లేదు సార్, ఎక్కడో ఏదో జరిగింది. మనకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనల్ని ఫూల్స్ చేయడానికి ఎవరో ప్రయత్నించారు. ఆధారాలు లేకుండా ఎవరిని అనుమానించలేం ముకుంద్. పక్కకు తిరిగి ఓ ఫైల్ని అందుకున్నాడు. ఆదిభిక్షు గురించి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. చేతిలోని ఫైల్ని ఓపెన్ చేస్తూ అన్నాడు శత్రుఘ్న. ఆదిభిక్షు ఈ డిపార్ట్మెంట్లో పనిచేశాడన్న విషయం మర్చిపోయి చాలా కాలమైంది సార్, నెమ్మదిగా అన్నాడు ముకుంద్. ప్రస్తుతం అతను ఎక్కడున్నాడు తెలుసా? తెలుసు సార్, మాసారాం బాగ్లో ఉంటున్నాడు సార్. ఏం చేస్తున్నాడు అతను? స్పృహ పోయే వరకు తాగుతాడు. స్పృహ వచ్చాక తాగడానికి వెళ్తాడు. అతని గురించి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి, చెప్పగలరా? ముకుంద్ చెప్పడం ప్రారంభించాడు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కింది స్థాయి నుంచి ఎస్ఐ ర్యాంక్ వరకు వచ్చిన వ్యక్తి సార్ అతను. వెరీ సిన్సియర్ అండ్ స్ట్రిక్ట్. 3 ఏళ్ల క్రితం ఒకసారి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో జరిగిన రైడింగ్కి ధూళిపేట వెళ్ళాడు సార్. అక్కడ ఏం జరిగిందో తెలియదు. రెడ్ హ్యాండెడ్గా సారా బ్యారల్స్ని పట్టుకున్నాడట. ఆదిభిక్షు వాటిని వదిలేయమన్నాడట ప్రసాద్ బాబు. అక్కడి నుంచి ప్రసాద్ బాబు అతని మీద కక్ష కట్టాడు సార్. ఏదో సాకుతో చాలాసార్లు అవమానించడం నాకు తెలుసు. సడన్గా ఆదిభిక్షు డిపార్ట్మెంట్ నుంచి సస్పెండ్ అయ్యాడు. అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ప్రసాద్ బాబుకి బాగా క్లోజ్ సార్. చెప్పడం ముగించాడు ముకుంద్. ఆలోచనలో పడ్డాడు శత్రుఘ్న. కాసేపు అయ్యాక ఆదిభిక్షు కలుసుకోవడాలనుకుంటున్నాను, తీసుకెళ్ళగలరా? ఎస్ సార్, వెంటనే అన్నాడు ముకుంద్. అదే సమయంలో టెలిఫోన్ మోగింది. రిసీవర్ తనే స్వయంగా అందుకున్నాడు శత్రుఘ్న. హలో, శత్రుఘ్న హియర్. హలో సార్, నేనే మధులి, రిపోర్టర్ మధులి. ఆ సమయంలో ఆ ఫోన్ రావడంతో మొహం చిరాగ్గా పెట్టాడు శత్రుఘ్న. రిపోర్టర్ మధులి, మీరు మాట్లాడండి. ముకుంద్ చేతికి ఇచ్చేశాడు రిసీవర్ని. ఒక క్షణం తర్వాత ఆవిడ మీతోనే మాట్లాడుతుందట సార్ అన్నాడు ముకుంద్. నాతోనా? ఏం మాట్లాడుతుందట? వేసిన న్యూస్ చాలు, ఇంకేమైనా న్యూస్ ఉంటే మనమే ఇన్ఫామ్ చేస్తామని చెప్పండి, సీరియస్గా అన్నాడు శత్రుఘ్న. అదే విషయాన్ని సీరియస్గా చెప్పాడు ముకుంద్. కానీ మధులి వదలలేదు. ఆవిడ మీతోనే మాట్లాడుతుంట సార్ అని రిసీవర్ మళ్ళీ శత్రుఘ్న చేతికి ఇచ్చాడు. హలో సార్, హౌ ఆర్ యూ సార్? ఫోన్ చేస్తుంటే తప్పించుకుంటున్నారేంటి? ఆ న్యూస్కి కోపం వచ్చింది ఏమిటి సార్? అందరూ వేసినప్పుడు మేము వేయకపోతే ఎలాగా? అంత మాత్రానికి కోపం తెచ్చుకుంటే మీరు కూడా చాలామందిలా మామూలు ఆఫీసరేనన్నమాట. గడగడా మాట్లాడేస్తోంది మధులి. ఆ న్యూస్ గురించి కోపం వచ్చిందని మీకు ఎవరు చెప్పారు? కోపంగా అడిగాడు శత్రుఘ్న. ఎవరూ చెప్పలేదు. ఈ మాటల్ని బట్టి అసహనంగా ముకుందే చూశాడు శత్రుఘ్న. మధులి అల్లరిగా కనపడిన డ్యామ్ సీరియస్ సార్. గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ ఆవిడతో జాగ్రత్తగా ఉంటారు. ఇరిటేట్ చేయడం ఆవిడ స్వభావం. కొంచెం జాగ్రత్తగా డీల్ చేస్తే మంచిది సార్, లేకపోతే ఏదో ఒకటి రాసేస్తుంది, నెమ్మదిగా అన్నాడు ముకుంద్. ఆవిడేదో రాసేస్తుందని ఆవిడతో జోక్ చేయమంటారా నన్ను? చిరెత్తుకొచ్చింది శత్రుఘ్నకు. అది కాదు సార్, ఏదో చెప్పబోయాడు ముకుంద్. మళ్ళీ మధులి మాట వినపడింది.
మరీ ఎంత కోపం ఏమిటి సార్? మీరు సీరియస్గా ఉంటే ఎలా? ఫోన్లో మాట్లాడినప్పుడైనా జోవియల్గా ఉండొచ్చు కదా. జోవియల్గానా అని జగ్గయ్య గొంతుతో అంటే ఎలా సార్? అసలు మీకు ఈ దుర్వాసుడి బుద్ధులు ఎలా వచ్చాయి? ఆకారం అందంగా ఉన్నంత మాత్రాన సరిపోదు, మనసు కూడా లవ్లీగా ఉండాలి. అవును సార్ మీకు పెళ్ళయిందా? జవాబు చెప్పలేదు శత్రుఘ్న. మీకు పెళ్ళయిందో కాలేదో నన్ను చెప్పమంటారా సార్? చెప్పండి అన్నాడు శత్రుఘ్న అసంకల్పితంగానే. కాలేదు. శత్రుఘ్న ఆశ్చర్యపోయాడు. అయ్య బాబు, మీతో ఎలాగండి బాబు? ఒక్క మాట కూడా మీరు మాట్లాడకుండా అన్నీ నా చేతే వాగించేస్తున్నారు. మీకు ఎలాంటి వైఫ్ వస్తుందో కానీ మీ మూడ్ మార్చలేక చస్తుంది. ఆమె కరెక్ట్. మనం తర్వాత ఎప్పుడైనా తిరిగిగా మాట్లాడుకుంటే బాగుంటుందేమో అన్నాడు శత్రుఘ్న ఒకంత ఇబ్బందిగా. అమ్మయ్య, ఇన్నాళ్ళకు ఓ మాట మాట్లాడాడు. కానీ టఫ్ ఆఫీసర్గా పేరు వచ్చేసింది కాబట్టి దాన్ని నిలబెట్టుకోవడానికి అలా మూతి ముడుచుకొని ఉండాల్సిన అవసరం లేదు సార్. వెక్కిరిస్తున్నట్టుగా అంది మధులి తరహా ఏమిటో అర్థం కావటం లేదు శత్రుఘ్నకు. మనుషుల్ని ఎనలైజ్ చేయడం మీ హాబీయా? అడిగాడు శత్రుఘ్న. మనుషుల్నే కాదు సార్, మనసుల్ని కూడా ఎనలైజ్ చేస్తా. మీరు లీజర్గా ఎప్పుడు ఉంటారో చెప్పండి. ఎందుకు? మీ మనసుని కాసేపు నాకు పారేయండి, దాని సంగతి ఏదో చూసేస్తాను. లీజర్గా ఉన్నప్పుడు చెబుతాను. ఫోన్ పెట్టేసే ముందు చిన్న మాట. మా పేపర్కి మీ ఇంటర్వ్యూ కావాలి సార్. ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఎప్పుడు రమ్మంటారు? ఎప్పుడైనా రండి. ఏదో రోజు నైట్ టైంలో వచ్చేనా? ఆ మాటకు నవ్వు వచ్చింది శత్రుఘ్నకు. మీకు అభ్యంతరం లేకపోతే నాకు అభ్యంతరం లేదు. ఫోన్ పెట్టేశాడు శత్రుఘ్న. ముకుంద్ వైపు చూశాడు. వాట్ ముకుంద్, ఈ రిపోర్టర్ ఏమిటి? ఫోన్లో అంతసేపు మాట్లాడారు, మీకే తెలియాలి నవ్వుతూ అన్నాడు ముకుంద్. సాయంత్రం 6-7 గంటల మధ్య సమయం. జిప్సీ జీప్ని ముకుంద్ డ్రైవ్ చేస్తున్నాడు. పక్కన కూర్చున్నాడు డీసీపీ శత్రుఘ్న. జీప్ ముసారాబాగ్ ఏరియాలోని వీధుల్లో మలుపు తిరిగింది. 10 నిమిషాల తర్వాత ఓ ఇంటి ముందు ఆగిన జీపు. ఇదే ఇల్లు సార్, చెప్పాడు ముకుంద్. ఇంట్లో ఎవరూ లేనట్టున్నారు. తలుపుకు వేసిన తాళాన్ని చూస్తున్నాడు శత్రుఘ్న. పక్కింట్లో అడుగొస్తాను సార్. జీప్ దిగి పక్కింటికి వెళ్ళిన ముకుంద్ 5 నిమిషాల్లో వెనక్కి తిరిగి వచ్చాడు. ఎప్పుడో రాత్రి వేళ తప్ప ఇంటికి రాడట సార్, చెప్పాడు ముకుంద్. రోజంతా ఎక్కడికి వెళ్తాడు? మలక్పేటలోని సన్షైన్ బార్లో చూడమన్నాడు ఆ ఇంటాయన. జీప్ ముందుకెళ్తోంది. ఆదిభిక్షుకి ఫ్యామిలీ లేదా? భార్య కొడుకు ఉండాలి సార్. మరో 10 నిమిషాల్లో జీపు సన్షైన్ బార్ ముందు ఆగింది. నేను చూసొస్తాను సార్. జీపు దిగి లోనికి వెళ్ళి బయటకు వచ్చాడు ముకుంద్. ఉన్నాడు సార్, పిలిచినా పలికే మూడ్లో లేదు, చెప్పాడు ముకుంద్. జీపు దిగాడు శత్రుఘ్న. ముకుంద్, జీపు తీసుకొని వెళ్ళండి. అలా అంటున్న శత్రుఘ్న ముఖంలోకి తీరపేర చూసి సెల్యూట్ చేసి జీప్ ఎక్కాడు. సన్షైన్ బార్ కోలాహలంగా ఉంది. మిడిల్ క్లాస్ బార్ కావడం వల్ల వాతావరణం గందరగోళంగా మార్కెట్లా ఉంది. లోనికి వస్తున్న శత్రుఘ్న వైపు అనుమానంగా చూసిన కౌంటర్లోని వ్యక్తి అతని ఆకారాన్ని, టీవీని చూసి అడిగాడు. ఎవరు కావాలి సార్? ఆదిభిక్షు అంటే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్. అవునన్నట్టు తలూపాడు శత్రుఘ్న. చూపించాడు ఆ వ్యక్తి. 2వ వరుసలో 3వ టేబుల్ దగ్గర ఒకటే కూర్చొని ఉన్నాడు ఆదిభిక్షు. సన్నటి పొడవాటి మనిషి, పెరిగిన గడ్డం అక్కడక్కడ వెలిసింది. 50 ఏళ్ల పైనే వయసు ఉంటుంది. ఖాళీ అయిపోయిన హాఫ్ బాటిల్ టేబుల్ మీద ఉంది. ఆ పక్కన గ్లాస్లో సగం వరకు డ్రింక్ ఉంది. పక్కన క్యాప్స్టన్ సిగరెట్ పెట్టా. కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తున్నవాడు ఎలా ఉన్నాడు. తన ఎదురుగా ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడనే ధ్యాసలో కూడా లేడు ఆదిభిక్షుని ఆపాదమస్తకం పరిశీలిస్తున్నాడు శత్రుఘ్న. గ్లాస్లోని డ్రింకును తాగేసి మళ్ళీ బాటిల్లో డ్రింక్ కోసం వెతుకుతున్నాడు ఆదిభిక్షు. అదే సమయంలో వేరే వచ్చాడు. ఏం కావాలి సార్? ఏం కావాలంటారా ఇడియట్? షత్రంజ్ కే బిలారీ. హాఫ్ బాటిల్ పట్టరా పో, కసిరాడు ఆదిభిక్షు. ఇవాళకి మీ కోట అయిపోయింది. ఓనర్ ఇవ్వద్దన్నాడు. ఎవడరా ఓనరు? పైసలు రేపు ఇస్తానన్నా అని చెప్పు, తీసుకురాపో. ఆ మాటలను పట్టించుకోలేదు బేరర్. మీకేం కావాలో చెప్పండి సార్. శత్రుఘ్న ఆదిభిక్షు ఖాళీ చేసిన బాటిల్ వైపు చూశాడు. చేత్తో ఆ బాటిల్ వైపు చూపిస్తూ హాఫ్ బాటిల్ తీసుకురా, అలాగే చికెన్ రోస్ట్, చెప్పాడు శత్రుఘ్న. ఆ మాటలకు చటుక్కొని తలెత్తాడు ఆదిభిక్షు. నేరుగా శత్రుఘ్న ముఖంలోకి చూశాడు. సిగరెట్ వెలిగించుని కాలుస్తూ ఆలోచిస్తున్నాడు. వేరే డ్రింక్ తెచ్చాడు. సోడాల్ని ఒక గ్లాసుని తెచ్చి బాటిల్ను ఓపెన్ చేశాడు. ఈ గ్లాస్లో కాదు, ఆ గ్లాస్లో పోయి.
శత్రుఘ్న మాటలకు బేరర్ అనుమానంగా శత్రుఘ్న వైపు చూశాడు. తన గ్లాస్లో డ్రింక్ కనబడటంతో ఉత్సాహంగా తలెత్తి గ్లాస్ అందుకున్నాడు ఆదిభిక్షు. ఏంది గురు, పెగ్గును దానం చేస్తానని మొక్కుకున్నామేటి? విచిత్రంగా నవ్వుతూ అడిగాడు ఆదిభిక్షు. కాదు, బాటిల్నే దానం చేస్తానని మొక్కుకున్నాను. చిరునవ్వు నవ్వుతూ ఆ బాటిల్ను ఆదిభిక్షు ముందుకు తోశాడు శత్రుఘ్న. సస్పెండెడ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ సిన్ 30 years. ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ సిన్స్ 30 years. ఆదిభిక్షు గొంతులోని ఆవేదనను స్పష్టంగా గుర్తించాడు శత్రుఘ్న. ఎందుకు సస్పెండ్ అయ్యారో తెలుసుకోవచ్చా? నెమ్మదిగా అడిగాడు శత్రుఘ్న. తెలుసుకుని ఏం చేస్తావు? చాలామంది ఇంటికి వచ్చి మరీ అడిగి తెలుసుకున్నారు. ఏంటయ్యారు? గాయబ్ బంధించావు. థ్యాంక్స్. వివరాలు అడిగి మనసును బాధ పెట్టకయ్యా. గ్లాస్లోని డ్రింక్ను గడగడా తాగేస్తూ అన్నాడు ఆదిభిక్షు. బంధించినందుకైనా మీ బాధను నాతో చెప్పుకోవచ్చు కదా. చెప్పుకుంటే ఏం చేస్తావు? ఏం చేయగలవు? ఇదిగో చూడు, నీ పేరు నిన్నెక్కడో చూసినట్లుగా ఉందయ్యా. వంకరగా ముఖం పెట్టి శత్రుఘ్న ముఖంలోకి తేరిపారా చూస్తూ అడిగాడు ఆదిభిక్షు. తనను మరి దాచుకోవడానికి ప్రయత్నం చేయలేదు శత్రుఘ్న. నా పేరు శత్రుఘ్న, మిమ్మల్ని కలవడానికి వచ్చాను. శత్రుఘ్న అంటే ఎన్ఫోర్స్మెంట్ సెల్ ఏదో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఆదిభిక్షు. గుర్తొచ్చిందయ్యోయ్. సారా బదులు నీళ్లను పట్టుకున్నది నువ్వేనా? నేను అప్పుడే అనుకున్నాను నిన్ను వాళ్ళు అలా బోల్తా కొట్టిస్తారని. బీహార్ నుండి వచ్చావట, నువ్వేనా? హాయిగా బీహార్లో ఉండక ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా బాబు? ఇక్కడంతా ఫేక్, డిపార్ట్మెంట్ ఫేక్, మనుషులు ఫేక్. లిక్కర్లోని కల్తీని పట్టుకోవడం కాదయ్యా, మనుషుల్లోని కల్తీని పట్టుకోవాలయ్యా. అందుకే మీ దగ్గరికి వచ్చాను వెంటనే అన్నాడు శత్రుఘ్న. నా దగ్గరకా? ఎందుకు? మీ హెల్ప్ కావాలి. హెల్పా? నవ్వాడు ఆదిభిక్షు. ఎందుకు నవ్వుతున్నారు? నవ్వక ఏం చేయమంటావు? 30 years ఒకటా రెండా? 30 years ఈ డిపార్ట్మెంట్లో పనిచేశాను. వాళ్ళు నన్ను సస్పెండ్ చేయించినా నేను ఇప్పటికీ ఆ డిపార్ట్మెంట్లోనే ఉన్నాను. ఎలాగున్నానో తెలుసా? అదే ఆఫీస్ టైమింగ్స్లో బార్లో ఉంటానన్నమాట. ఎందుకో తెలుసా? బాధపడడానికి. ఆఫీస్లో ఎదురైన పరిస్థితులకి ఎదిరించలేక తలవంచలేక బాధపడ్డాను. ఇక్కడ ఆ పరిస్థితిని తలుచుకుని నిస్సహాయంగా బాధపడుతున్నాను. బాధపడడం పిరికి లక్షణం వెంటనే అన్నాడు శత్రుఘ్న. ఏంటి బాబు, బాధపడడం పిరికి లక్షణమా? తుపాకులు మన చేతిలో ఉన్న పెంచలేం, వ్యక్తిత్వం మనలో ఉన్నా పనికిరాదు. సిన్సియారిటీ అస్సలు విలువలేదు. సిన్సియారిటీకి విలువ లేదని ఎందుకు అనుకుంటున్నారు? వెంటనే అడిగాడు శత్రుఘ్న. నేను సిన్సియర్ కాబట్టి, గవర్నమెంట్ ప్రాపర్టీని రక్షించడానికి ప్రయత్నించి సస్పెండ్ అయ్యాను కాబట్టి. నా సిన్సియారిటీని ఎవరైనా గుర్తించారా? చూడు డీసీపీ, డిపార్ట్మెంట్ పేరు మారినంత మాత్రాన వ్యక్తులు మారరు. అంతా హంబక్. మరో పెగ్గును పూర్తి చేస్తున్నాడు ఆదిభిక్షు. మీకు న్యాయం జరగలేదని కోపంతో డిపార్ట్మెంట్ని తిడితే ఉపయోగం లేదనుకుంటాను. డిపార్ట్మెంట్ని తిట్టడం ఏమిటి? శపిస్తాను. ఈ కుళ్ళిపోయిన వ్యవస్థ ఉన్నంతకాలం 10 కాలాల పాటు హాయిగా ఉండమని డిపార్ట్మెంట్ని శపిస్తాను అని ఆగి శత్రుఘ్న ముఖంలోకి తేరిపారా చూసి, చూడు మిస్టర్ డీసీపీ, ఎన్ఫోర్స్మెంట్ సెల్కి కొత్తగా నువ్వు వచ్చావు. నా గురించి డిపార్ట్మెంట్లో నువ్వు వినే ఉంటావు. కనీసం ఎంక్వైరీ కోసం ట్రై చేయొచ్చు కదా. అందుకు నేనే స్వయంగా నీ దగ్గరికి రావాలా? అడగాల? నా ఫైల్ చూస్తే నీకు నా విషయం తెలుసుంటుంది. నేనేదో మళ్ళీ జాబ్లో చేయాలని నేను అడగడం లేదు. కేర్ హట్ నువ్వు కాదు, నీ బాబు వచ్చినా అబ్బాయి నాడు దయాదాక్షిణ్యాల మీద ఈ గవర్నమెంట్ బతుకుతున్నంత కాలం సిన్సియారిటీ ఇలా బార్లలో గడపాల్సిందే. సారీ, ఎక్కువ వేగాను కదూ. సారీ ఫర్ యువర్ డ్రింక్. చేతి వాచి వైపు చూసుకున్నాడు శత్రుఘ్న. సరిగ్గా 10 గంటలైంది. లేచి నిలబడడానికి ప్రయత్నిస్తున్నాడు ఆదిభిక్షు. బిల్లు చెల్లించి చేయి పట్టుకుని బయటకు తీసుకొచ్చాడు శత్రుఘ్న. ఆటోని కేకేశాడు. ఆటోలో ఆదిభిక్షుని ఎక్కించి పక్కన కూర్చున్నాడు శత్రుఘ్న. రెడ్ హిల్స్. మరో 6 గంటల్లో ఆటో రెడ్ హిల్స్లోని ఎన్ఫోర్స్మెంట్లో సెల్ ఆఫీస్ ముందుంది. ఆదిభిక్షు దిగండి. కళ్ళిప్పి చూశాడు ఆదిభిక్షు. ఎక్కడున్నాం మనం? అడిగాడు ఆదిభిక్షు. ఎన్ఫోర్స్ సెల్ ఆఫీస్ ముందు. ఆదిభిక్షుతో పాటు ఆటోలోంచి దిగిన శత్రుఘ్నను చూసి మెట్ల మించి కూర్చున్న ముకుంద్, పిఏ రమాకాంత్ లేచి ముందుకొచ్చారు. ఆదిభిక్షుకి మంచినీళ్ళు పట్టండి, 10 నిమిషాల తర్వాత నా రూమ్కి తీసుకురండి ముకుంద్తో చెప్పి నువ్వు నాతో రా. రమాకాంత్ వైపు చూస్తూ ముందుకు నడిచాడు శత్రుఘ్న వెనుక పరుగుదీశాడు రమాకాంత్. ఆదిభిక్షు నీకు తెలుసా?
తెలుసు సార్, నేను సర్వీస్లో చేరిన నెలలోనే ఆయన సస్పెండ్ అయ్యాడు సార్ చెప్పాడు రమాకాంత్. రమాకాంత్ ముఖంలోకి ఒకసారి చూసి ఆదిభిక్షు సస్పెన్షన్ని తొలగిస్తూ ఇవాళ నుంచి సర్వీస్లోకి తీసుకుంటున్నట్టు అపాయింట్మెంట్ ఆర్డర్ను టైప్ చేసి తీసుకురా సీరియస్గా చెప్పాడు శత్రుఘ్న. తటపటాయించాడు రమాకాంత్. ఎక్సైజ్ మినిస్టర్కు ఎక్సైజ్ కమిషనర్కు కాపీలు పెట్టమంటారా సార్? అవసరం లేదు అని సూటిగా రమాకాంత్ ముఖంలోకి చూశాడు. ఎలాంటి అపాయింట్మెంట్స్ గురించి అయినా ఒక కాపీ తనకు పెట్టాలని, తన పర్మిషన్ లేనిదే కొత్త అపాయింట్మెంట్స్ చేయకూడదని ఎక్సైజ్ మినిస్టర్ దగ్గర నుంచి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి సార్. ఆ ఫైల్ మీ టేబుల్ మీద ఉంది సార్. ఆ ఫైల్ని చేతితో తీసి చూపిస్తున్నాడు రమాకాంత్. ఆర్డర్ను టైప్ చేసి తీసుకురా శత్రుఘ్న సీరియస్గా చూస్తూ గంభీరంగా అన్నాడు. మరో క్షణంలో అక్కడి నుంచి రమాకాంత్ మాయమైపోయాడు. అరగంట గడిచింది. ఎదురుగా తల వంచుకొని కూర్చున్నాడు ఆదిభిక్షు. అతనిలో నిషా నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. పక్కన కూర్చున్న ముకుందుకు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. రమాకాంత్ గోధుమ రంగు పేపర్ని తీసుకొచ్చి శత్రుఘ్న చేతికిచ్చాడు. ఆ పేపర్ మీద మ్యాటర్ని చదివి సస్పెండ్లోంచో పెన్ తీసి సంతకం చేసి ఆ పేపర్ని ఆదిభిక్షు చేతిలో పెట్టాడు. ఆదిభిక్షుకి అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. బార్లో శత్రుఘ్ని కలవడం, అతనితో ఏవేవో మాట్లాడడం అదేదో కలలా ఉంది. జే ఆదిభిక్షు అపాయింటెడ్ యాజ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ పేపర్లోని ఆ వాక్యాన్ని మళ్ళీ చదువుకుంటున్నాడు ఆదిభిక్షు. అతని కళ్ళెందుకో మసకబారినట్టు అయిపోయాయి. మనసంతా కృతజ్ఞతతో నిండిపోయింది. తాను మళ్ళీ డిపార్ట్మెంట్లోకి వస్తానని, తను మళ్ళీ మామూలు మనిషి అవుతాడని ఎప్పుడూ ఊహించలేదు ఆదిభిక్షు. మోచేత్తో కళ్ళ నీళ్ళను తుడుచుకుంటూ శత్రుఘ్న కళ్ళలోకి చూశాడు. శత్రుఘ్న ముకుంద్ వైపు చూశాడు. కళ్ళతోనే అభినందించాడు శత్రుఘ్నను ముకుంద్. నీళ్ళ డ్రమ్ములను పట్టుకున్నప్పుడు అందరిలా ప్రవర్తించినప్పుడే శత్రుఘ్న మానసిక స్థైర్యాన్ని అంచనా వేశాడు ముకుంద్. మళ్ళీ ఇప్పుడు ఎవరికి అక్కర్లేని ఆదిభిక్షుని తను స్వయంగా వెతికి పట్టుకుని సర్వీస్లోకి చేర్చుకున్నాడు. హీ ఈజ్ గ్రేట్ మనసులోనే అనుకోవడం ముకుంద్. మిస్టర్ ఆదిభిక్షు, దిస్ మినిట్ ఆన్వర్డ్స్ యు ఆర్ వన్ ఆఫ్ ది రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ ఇన్ అవర్ స్పెషల్ మిషన్. ఐ నీడ్ యువర్ అడ్వైజ్, ఐ నీడ్ యువర్ కోఆపరేషన్. చెప్పండి, శత్రువుని ఎలా ఎదుర్కోవాలో చెప్పండి, ఏ కుంభస్థలాన్ని ఎలా ఢీకొనాలో చెప్పండి ఆవేశంగా అన్నాడు శత్రుఘ్న. అప్పటికి పూర్తిగా ఆదిభిక్షులో నిషా మాయమైంది. మీకు తెలియక నన్ను అడుగుతున్నారని నేను అనుకోను సార్, కానీ ఒక్క విషయం చెప్పమంటారా? టెల్ మీ. అబ్బాయి నాడు నీళ్ళ లారీల గురించి మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు, కానీ అది మిమ్మల్ని మీ ఆత్మవిశ్వాసం మీద దెబ్బ కొట్టడానికి మన డిపార్ట్మెంట్లోని కొంతమంది వ్యక్తుల ద్వారా జరిగిన కుట్ర అని నా అభిప్రాయం. శత్రుఘ్న ముకుంద్ సీరియస్గా చూశాడు. అబ్బాయి నాడు లారీలు నీళ్ళతో వెళ్లాల్సిన అవసరం ఏమిటి? ఇతర రాష్ట్రాలకు నీళ్లను సప్లై చేయడానికి అబ్బాయి నాడుకి నేషనల్ పర్మిట్ ఉందా? ఉంటే ఆ పర్మిట్ ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు ఆలోచించండి సార్. నీళ్లను అంత దూరం డ్రమ్ములతో ఎవరు తీసుకెళ్లరు అంటే ఏం జరిగిందో ఒక క్షణం ఆలోచించండి. నీళ్ల లారీలు మన రూట్లో నడిపించి మనల్ని డైవర్ట్ చేసి సారా లారీని నిర్భయంగా తీసుకెళ్ళిపోయారన్నమాట చెప్పడం ఆపాడు ఆదిభిక్షు చెప్తున్నవేమీ నమ్మలేకపోతున్నాడు శత్రుఘ్న. వాట్ ముకుంద్, ఇలాగే జరిగి ఉంటుందా? ప్రశ్నించాడు శత్రుఘ్న. చెప్పలేను సార్, జరిగి ఉండొచ్చు ఏమిటయ్యా? నేను చెప్పినట్లుగా జరగకపోతే ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ని చింపి పారేసి నేను వెళ్ళిపోతాను. తరతరాల ఎక్సైజ్ సంస్కృతి నాకు తెలుసు. కుదుపుని కదిపితేనే పుట్ట విషయం తెలిసేది. సార్, అస్సలు ఆ న్యూస్ మీకు ఎలా వచ్చిందో చెప్పగలరా? ఆదిభిక్ష ప్రశ్నకు శత్రుఘ్న ముకుంద్ వైపు చూశాడు. బాలానగర్ ఎస్ఐ పద్మనాభం ఫోన్ చేశాడు. నెమ్మదిగా చెప్పాడు ముకుంద్. అయితే అసలు కీలకం అక్కడ ఉందన్నమాట. కమాన్, గెట్ రెడీ సార్, రండి వెళదాం. పద్మనాభం గారి రెసిడెన్స్ నాకు తెలుసు. ఉత్సాహంగా లేచి నిలబడ్డాడు ఆదిభిక్షు. టక్ 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 బద్ధకంగా కళ్ళిప్పాడు ఎస్ఐ పద్మనాభం. ఇంత ఉదయాన్నే ఎవరు వచ్చుంటారబ్బా? నెమ్మదిగా లేచి రింగి సర్దుకుని ఎవరు అనుకుంటూ తలుపు తీశాడు పద్మనాభం. ఎదురుగా పెద్ద పుల్ల శత్రుఘ్న. ఒక్క క్షణం సార్, మీ శత్రుఘ్న పిడికిలి బిగుసుకుంది. ఆ పిడికిలి పద్మనాభం ముఖాన్ని విసురుగా తాకింది. ఊహించని పిడుగులాంటి ఆ దెబ్బకు పద్మనాభం కింద పడిపోయాడు.
లేవడానికి ప్రయత్నించాడు. జుట్టు పట్టుకుని తలని గోడకేసి కొట్టి బూటుకాలితో పక్క మీద తన్నాడు. ఆ దెబ్బకు విఫలంగా అరిచాడు ఆ పద్మనాభం. అతనికి మరి మాట్లాడడానికి కానీ కదలడానికి కానీ అవకాశం ఇవ్వలేదు శత్రుఘ్న. దెబ్బల్ని భరించలేక కుప్పకూలిపాడు పద్మనాభం. శత్రుఘ్న కళ్ళు 4 వైపులా చూశాయి. గదిలో కుడిపక్క ఉన్న టేబుల్ మీద ఓ సూట్ కేసు. ఆ సూట్ కేసు వైపు గబగబా నడిచాడు. విప్పి చూశాడు. ఆ సూట్ కేసు నిండా వరుసగా పేర్చబడ్డ 500 రూపాయల కరెన్సీ నోట్లు. అవును, తన అంచనా తప్పు కాలేదు. మూలుగుతున్న పద్మనాభాన్ని 2 చేతులతో పట్టెత్తుకుని జీప్ బ్యాక్ సీట్లో కుదేసి సూట్ కేసు పట్టుకుని స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. జీప్ స్టార్ట్ అయింది. మరో గంట తర్వాత జీప్ పోలీస్ కంట్రోల్ రూమ్ ముందు ఆగింది. డ్యూటీలో ఉన్న ఏసీపీ గురుదేవకు పద్మనాభాన్ని అప్పగించాడు. శత్రుఘ్న వెనుక లుంగితోనూ ముఖం నిండా గాయాలతోనూ తల వంచుకుని లోనికి వస్తున్న ఇన్స్పెక్టర్ పద్మనాభాన్ని చూడగానే మతిపోయింది గురుదేవుకు. ఏమైంది మిస్టర్ శత్రుఘ్న? గాబరాగా అడిగాడు ఆయన. శత్రుఘ్న మాట్లాడకుండా నేరుగా టెలిఫోన్ వైపు నడిచాడు. చీఫ్ సెక్రటరీకి, సిటీ పోలీస్ కమిషనర్కు ఫోన్ చేశాడు. మరో గంటలో అఫీషియల్స్ అందరూ పోలీస్ కంట్రోల్ రూమ్కి చేరుకున్నారు. ఇంట్రాగేషన్ ప్రారంభమైంది. పోలీస్ ఇన్స్పెక్టర్ పోలీస్ పద్ధతిలోనే ఇంట్రాగేట్ చేశాడు శత్రుఘ్న. 2 గంటల సేపు పెదవి విప్పని ఎస్ఐ పద్మనాభం చిత్రహింసలు భరించలేక నిజాన్ని ఒప్పుకున్నాడు. ఎక్కడ ఏం జరిగిందో తెలియదు. 2 రోజుల క్రితం ఎక్సైజ్ మినిస్టర్ రాజ్య నాకు ఫోన్ చేసి శత్రుఘ్నను అబాస్పాలు చేయడానికి ఒక ప్లాన్ ఆలోచించమన్నారు. సక్సెస్ఫుల్గా దాన్ని ఆపరేట్ చేయమన్నారు. అందుకు 5 లక్షలు మొట్ట చెబుతానన్నారు. అనుకున్న ప్రకారం అంతా జరిగింది. నిన్న రాత్రి ఎవరో ఒక వ్యక్తి నా ఇంటికి వచ్చి ఒక సూట్ కేసు ఇచ్చి వెళ్ళిపోయాడు. శత్రుఘ్న చీఫ్ సెక్రటరీ వైపు చూశాడు. తర్వాత రంగస్థలం సీఎం రెసిడెన్స్కు మారింది. కేసుని సీఎం ముందు పెట్టాక సీఎం పర్మిషన్ తీసుకున్నాక పద్మనాభాన్ని సస్పెండ్ చేశారు. అదే రోజు సాయంత్రం సీఎం ప్రెస్ మీట్ అరేంజ్ చేసింది. ఎక్సైజ్ మినిస్టర్ రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. మర్నాటి పేపర్లు శత్రుఘ్నను నిజంగా ఆకాశానికి ఎత్తేశాయి. సంజీవ్ రెడ్డి నగర్లోని ఓ పోష్ బంగ్లా ముందు లూనా ఆపి గేట్ మ్యాన్తో మాట్లాడి లోనికి వస్తుంది మధులి. పోర్టికోలో జీప్ కనిపించకపోయేసరికి మరింత హుషారుగా అడుగులు వేస్తుంది మధులి. హై హీల్స్, కుర్తా పైజామా, కళ్ళకు పెద్ద పెద్ద కళ్ళద్దాలు, గాలికి ఎగురుతున్న జుత్తు, సూది ముక్కు, లిప్స్టిక్ పెదాలు. ఈవిడెవరండి బాబు? సంగీత బిజలానీలా వచ్చేస్తుంది. బామ్మ, అయిపోయింది గురువు పని. సఫా. మనం పాట్నా నుంచి ఇక్కడికి వచ్చేలోపుగానే గురువు ఓ గురువమ్మ ఒడిలో పడిపోయినట్టున్నాడు. పడిపోయినట్టున్నాడు. బామ్మ. హాల్లో సోఫా పక్కన కూర్చున్న కూర్మారావు అంతంత పెద్ద కళ్ళు వేసుకుని లోనికి వస్తున్న మధులిని చూస్తూ అన్నాడు. కూర్మారావు మాటలకు కుర్చీలో కూర్చుని దేవుడికి దండ కడుతున్న బామ్మ తలెత్తి చూసింది. తనకు అందిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనన్నమాట. గురుడి ఫ్యామిలీ పాట్నా నుంచి వచ్చేసిందన్నమాట. ముసలావిడ అంటే గురుడికి ఏమవుతుందో పక్కనున్న వీడు ఈ తత్రకాయ గురుడికి అయితే మనకేం కానీ. ఇంతకీ గురుడికి పెళ్ళయిందో లేదో? డీసీపీ శత్రుఘ్న గారిలేనాదండి? హాల్లోకి వచ్చి అమాయకంగా అడిగింది మధులి. నేరుగా హాల్లోకి వచ్చేసి ఇల్లు ఇదేనా అంటే, ఎవరి తల్లి నువ్వు? మా శత్రుఘ్నతో నీకేం పని? కూర్మారావు అడిగాడు. శత్రుఘ్న ఇల్లు ఇదే కదా. శత్రుఘ్న గారి తాలూకా గారి జిల్లా ఏమీ లేదు కానీ తమకెందుకు వచ్చారో? ఇంతకీ నువ్వెవడివయ్యా? నేనా? ఎవడినా? బామ్మ, నేనెవరినో చెప్పు. బామ్మ సుందరమ్మ తలెత్తి చూసింది మధులి వైపు. ఆకర్షణీయమైన నవ్వు ముఖం. రా అమ్మ రా. ఎవరు కావాలి? శత్రుఘ్న. మా మనవడా? లేడమ్మా, ఏదో పనుందంటూ 6 గంటలకే వెళ్ళిపోయారా? మరి ఇంట్లో వాళ్ళంటే ఎవరు కావాలి నీకు? బామ్మ నేను మేమిద్దరం చాలమ్మా. చెప్పు కసిరినట్టుగా అడిగాడు కూర్మారావు. ఒరే కూర్మం, ఇంటికి వచ్చిన వాళ్ళతో అలాగేనంటారా మాట్లాడడం? నువ్వు వెళ్ళి ఆ బజార్ పని చూడు. రా అమ్మ రా, ఇలాగా దగ్గరగా పెంచింది మధులిని బామ్మ. చురమని మధులి వైపు చూస్తూ పక్కనున్న చేతి సంచిని అందుకుని బయటికి వెళ్ళిపోయాడు కూర్మారావు. చెప్పు, ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? దండను పక్కన పెడుతూ అడిగింది బామ్మ. 4 వైపులా కలిగి చూస్తుంది మధులి.
ఎక్కడా గాజుల చప్పుడు కానీ పిల్లల అలిగిడి కానీ లేకపోవడంతో హుషారు వచ్చేసింది మధులికి. మీరేనా శత్రుఘ్న బామ్మగారు? అవును నేనే. ఏమిటి చెప్పు? ఏమీ లేదండి, నా గురించి మీ మనవడు మీకేం చెప్పలేదా? లేదు. ఇంతకీ నీ పేరు? మధులండి. అదేం దూలో కానీ చెప్పు, మా వాడు నీకు బాగా తెలుసా? అయ్య బాబోయ్, అలాగా అడుగుతారేంటి బామ్మగారు? పాట్నా నుంచి మిమ్మల్ని తీసుకొస్తున్నట్టు చెప్పారు. నన్ను మీకు స్వయంగా పరిచయం చేస్తా అని చెప్పారు. ఎప్పటికీ ఆయన దగ్గర నుంచి ఫోన్ రాకపోతే ఇంటి అడ్రస్ వెతుక్కుని నేను వచ్చేసాను బామ్మగారు. ఎందుకట నాకు పరిచయం చేయటం? అది చెప్పలేదా బామ్మగారు? ఏం చెప్పమంటారు? ఎలా చెప్పమంటారు? చెప్పమ్మా, పర్వాలేదు. వాడు ఇక్కడికి రాగానే నాకు తెలియకుండా ఏం చేశాడో చెప్పు. బామ్మగారు అదిరిపోయేటట్టుగా సిగ్గు నటించేసింది మధులి. మీ మనవడు నేను ప్రేమించుకున్నాం బామ్మగారు. మీ రాగానే మీతో ఒక మాట చెప్పేసి దాని గుళ్ళో పెళ్లి చేసుకుంటానన్నారు బామ్మగారు. అడ్డంగా కోసేసింది మధులి. నాతో ఒక్క మాట చెప్పేసి గుళ్ళో పెళ్లి చేసుకుంటానన్నాడా? ఆశ్చర్యంగా మధులి ముఖంలోకి చూస్తూ అడిగింది బామ్మ. అవును బామ్మగారు, మీతో ఈ విషయం చెప్పలేదు. అందుక వాడి ఇంట్లో ముభావంగా ఉంటున్నాడు. ఇక్కడికి రాగానే ఎందుకంత సీరియస్గా ఉంటున్నాడో నాకు అర్థం కాలేదమ్మాయి. చెప్తాను. చూడమ్మాయి, మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అక్క చెల్లెలు ఎవరైనా? పాపం నాకు ఎవరూ లేరు బామ్మగారు. అమ్మ నాన్న చిన్నప్పుడే పాపం. పోనీ ఆ కష్టాన్ని గుర్తు తెచ్చుకోకు బామ్మగారు. నేను బాగున్నానా? నేనంటే మీరు లైక్ చేస్తున్నారా? నీకేమిటి తల్లి, ఎన్న ముద్దలా ఉన్నావు. శుభ్రంగా చీర కట్టుకోకుండా ఈ మగాడి డ్రెస్సులు ఏమిటమ్మా? మధులి వైపు ఎగాదిగా చూస్తూ అడిగింది బామ్మ. ఆత్మరక్షణార్థం బామ్మగారు. ఉద్యోగం చేస్తున్నాను కదా, పరపురుషుల్ని నమ్మకూడదు కదా బామ్మగారు. అవునులే అమ్మ, రోజు పేపర్లలో చూస్తున్నానులే. బామ్మగారు, మీరు నాకు వరం ఇవ్వాలి. మీ మనవడిని ఎలాగైనా ఒప్పించి మా ఇద్దరికి మ్యారేజ్ చేసేసారనుకోండి, పెళ్ళైన సరిగ్గా 9వ నెలకి ఫ్రూట్ లాంటి పాపను కనడం ఖాయం. దానికి మీ పేరు పెట్టడం ఖాయం. ఏమంటారు? ఆ మాటకు బామ్మ ముఖం చాటంత అయిపోయింది. దానిదేం భాగ్యం తల్లి, వాడు రాని. అది కాదు బామ్మగారు, మీ మనవడిని మీరు అడిగారనుకోండి, మొదట ఆయన నా పేరు వినట్టు నాకు చాలా ప్రామిసులు చేసినట్టు ఏమీ చెప్పరు బామ్మగారు. మీరే మేనేజ్ చేయాలి ప్లీజ్. నేను చూసుకుంటాను కదమ్మా. అయితే వెళ్ళిరానా బామ్మగారు? మనసులోనే ముసి నవ్వులతో అడిగింది మధులి. అప్పుడప్పుడు వస్తుండమ్మా, మా వాడి మాటకేం కానీ నాకు కాలక్షేపంగా ఉంటుంది. ఓకే బామ్మగారు, సీ యూ బామ్మగారు. బామ్మగారి కాళ్ళకు నమస్కారం పెట్టేసి ఇంట్లోంచి బయటపడింది మధులి. ఎక్కడికి పోతావు చిన్నవాడా? నా చూపుల్లో చిక్కుకున్న వన్యకాడ హమ్ చేస్తూ లూనా తీస్తున్న మధులికి ఎదురుపడ్డాడు కూర్మారావు. చూడు కూర్మం, నువ్వు మా ఆయనకేమవుతావు? సడన్గా అలా అడిగేసరికి కూర్మారావు కకావికలమైపోయాడు. పిచ్చి చూపులు చూశాడు ఒక క్షణం. అమ్మ తల్లి, ఆయనోడమ్మ తల్లి, మా గురువా? అవును, మీ గురువే. మీ గురువు నన్ను రబాడాడు, అందుచేత. అర్థమైపోయింది తల్లి, అంతా అర్థమైపోయింది. ఇక చూసుకో, మీ ఇద్దరికి పెళ్లి చేయించేదాకా నేను నా తలకు కొబ్బరి నూనె రాయను. ఇదే నా శపథం. ఓకే, సీ యూ. లూనా మీద తునీగలా వెళ్ళిపోతున్న మధులి వైపు అలా చూస్తూ ఉండిపోయాడు కూర్మారావు. లూనా మీద వెళుతున్న మధులి ముసిముసి నవ్వులను నవ్వుకుంటోంది. యూనిఫామ్లో ఆదిభిక్షు రూపురేఖలు మారిపోయాయి. మళ్ళీ నాకు పునర్జన్మనిచ్చారు. చివరి రక్తపు బొట్టు వరకు నేను మీకోసం పోరాడతాను, కృతజ్ఞతగా అన్నాడు ఆదిభిక్షు. నా కోసం కాదు భిక్షు, ఆశయం కోసం, ఆదర్శం కోసం పోరాడింది. ప్రభుత్వం మన మీద ఉంచిన కర్తవ్యాన్ని విజయవంతంగా నిర్వర్తించడం కోసం పోరాడండి. చెప్పండి సార్. అబ్బాయి నాయుడు వృత్తిరీత్యా మీకు నాకు శత్రువు, కానీ పాలసీ రీత్యా ప్రభుత్వానికి శత్రువు. రావణాసుడికి 10 తలకాయలు ఉన్నట్టు అబ్బాయి నాయుడు కూడా 10 తలకాయలు ఉన్నాయి. మన పొలిటికల్ సిస్టంలోని లోపాలే ఆ తలకాయలు. అందుకే యథేచ్ఛగా అతని వ్యాపారం సాగుతుంది. ముందు అతని వ్యాపారం మీద దెబ్బతీయాలి. ఎస్, కరెక్ట్. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఇందులో కొత్తగా చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ ఏం లేదు సార్. మొత్తం ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి తెలిసిన బహిరంగ రహస్యమే. రాష్ట్రంలో తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రాల్లో అతనికి ప్రధానమైన వ్యాపార కేంద్రాలు ఉన్నాయి, గోడౌన్లు ఉన్నాయి. అతనికి తెలియకుండా అతని వ్యాపారాలన్నింటి మీద దాడులు జరగాలి, కోలుకొని దెబ్బ కొట్టాలి. అప్పుడే మన సత్తా అతనికి తెలిసేది. పులి పగటిపూట మాత్రమే వేటాడుతుంది, కానీ చిరుతపులి రాత్రిపూట కూడా వేటాడుతుంది. చిరుతపులి లాంటి వాడు అబ్బాయి నాయుడు. చీకట్లో వేటాడి చిరుతపులిని కొట్టాలంటే మనము చీకట్లోనే మాటు వేయాలి, చీకటి దెబ్బ కొట్టాలి.
చెప్పాడు ఆదిభిక్షు. ఎలా? సీరియస్గా అడిగాడు శత్రుఘ్న. అబ్బాయి నాడు ప్రధానమైన లిక్కర్ గోడౌన్ తడా రైల్వే స్టేషన్కి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాన్ని ధ్వంసం చేయగలిగితే ఇంతవరకు మన వాళ్ళకి ఆ గోడౌన్ గురించి తెలీదా? ఎందుకు తెలీదు? అన్నీ తెలుసు. ఆ గోడౌన్ గురించే కాదు, అన్ని గోడౌన్ల గురించి చీకటి దెబ్బ కొట్టాలి చెప్పాడు ఆదిభిక్షు. ఎలా? సీరియస్గా అడిగాడు శత్రుఘ్న. అబ్బాయి నాడు ప్రధానమైన లిక్కర్ గోడౌన్ తడా రైల్వే స్టేషన్కి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాన్ని ధ్వంసం చేయగలిగితే ఇంతవరకు మన వాళ్ళకి ఆ గోడౌన్ గురించి తెలీదా? ఎందుకు తెలీదు? అన్నీ తెలుసు. ఆ గోడౌన్ గురించే కాదు, అన్ని గోడౌన్ల గురించి తెలుసు. అబ్బాయి నాడు బిస్కెట్ ఫ్యాక్టరీల పేరుకు మాత్రమే బిస్కెట్లు తయారవుతాయన్న విషయం సొంత ట్రాన్స్పోర్ట్ కంపెనీ ద్వారా జరిగే రవాణా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ప్రతి ఆఫీసర్కు తెలుసు. తెలిసి ఊరుకుంటున్నారా? ఆశ్చర్యపోయాడు శత్రుఘ్న. తడలో ఆ గోడౌన్ మీద దాడి చేయగలిగితే శత్రుఘ్న వైపు సూటిగా చూస్తున్నాడు ఆదిభిక్షు. శత్రుఘ్న ఆలోచనలో పడ్డాడు. మిగతా కథ 6వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.